హలో హాయ్ అందరికీ. ఇక్కడ నేను నార్మల్గా నాగపంచమి అని గుడికి వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ నాగార్పమ్మ దగ్గర దీపం పెట్టుకుందామని చెప్పి అలా ఈవినింగ్ టైంలో 5:40 5:45 ఆ మధ్యలో గుడికి వెళ్ళాను. అక్కడ దీపం తీసుకొని గుళ్ళోకి వెళ్ళి దీపం పెట్టేసి నేను దీపం పెడుతున్నాగా ఇంకొక ఆవిడ పాలాభిషేకం అవన్నీ చేస్తూ ఉన్నారు. సో నాకు తెలీదు ఎలా ఏం చేయాలి అని. నేను నాగపంచమిని నార్మల్గా వెళ్ళి దీపం పెట్టుకొని వద్దామని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి దీపం పెట్టేసుకొని మంచిగా దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని ప్రదక్షిణాలు చేసేసి మంచిగా దేవుణ్ణి మొక్కుకొని, ఆ గుళ్ళో చాలా దేవుళ్ళు ఉంటారనమాట. వినాయక స్వామి, శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా నవగ్రహాలు ఉన్నారనమాట అక్కడ. సో నేను వాళ్ళందరినీ దర్శించుకోవాలి. నేను అక్కడ నాగార్పమ్మని పూజ చేశాక ఆంజనేయ స్వామి దగ్గర కూడా దర్శనం చేసుకొని అక్కడికి వెళ్తున్నాను అనమాట గుడి లోపలికి. ఇక్కడ ఏదో హోమం చేస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా ఆ హోమం ఎందుకు చేస్తారో నాకు తెలీదు, ఏ దేవతకి సంబంధించిందో నాకు తెలీదు. నార్మల్గా వెళ్ళాను, సరే ఇక్కడ ఏదో హోమం చేస్తారని చెప్పి ఒక వీడియో క్లిప్ తీసుకునేసి దండం పెట్టుకొని, మిగతా దేవుళ్ళు ఉన్నారు కదా, సరే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి ఒక స్మాల్ క్లిప్ అలా తీసేసుకొని వెళ్ళి వినాయక స్వామి దగ్గర అందరి దగ్గర దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట. కూర్చొని అడుగుదామా, యాక్చువల్గా ఇది తమిళనాడు, నేను ఉండేది చెన్నైలో. సో నాకు తమిళ్ రాదు, కొంచెమే వచ్చు, బేసిక్స్ వచ్చు అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను మాట్లాడలేను. పక్కన వాళ్ళని ఏమన్నా అడుగుదామంటే మనకంత తమిళ్ రాకపోయినా మనం అడగాల అనే ఆలోచనలో ఉన్నాను అనమాట. సో నేను అడగలేదనమాట, సైలెంట్గా ఉన్నా. పూజారి వచ్చేసి పిలిచారు, ఫ్రూట్స్ కట్ చేయి అని చెప్పారనమాట. అది నాకు అర్థమవుతుంది నాకు తమిళ్, కాకపోతే తిరిగి మాట్లాడలేను అనమాట. ఓకే అని చెప్పేసి ఆ ఫ్రూట్స్ తీసుకొని కట్ చేశాను. అవి నేను యాక్చువల్గా దేనికి అనుకున్నా, పంచామృతం కనుక్కున్నా. అవి ఎందుకు యూజ్ చేశారంటే ఆ హోమంలో వేయడానికి యూజ్ చేశారనమాట. సరే నేను ఒక బామ్మ కూర్చొని మంచిగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వాళ్ళే బెల్లం ఇచ్చారు. ఆ బెల్లం వేసేసి మంచిగా మిక్స్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆ హోమంలో కూర్చున్నా. యాక్చువల్గా నేను ఒక 10 minutes కూర్చొని ఇంటికి వచ్చేద్దాం అని అనుకున్నాను అనమాట. సరే నాకు ఎందుకో మనసులో ఉండాలనిపించింది. సో ఉన్నాను నేను అక్కడే. మంచిగా హోమం చేస్తున్నారు, మధ్యలో లలిత సహస్రనామ అవి స్తోత్రాలు చదువుతున్నారు. తర్వాత ఆమెకు తెచ్చిన చీరలు, బియ్యము, ఫ్రూట్స్, తేనె, మా ఆయిల్, నెయ్యి ప్రతి ఒక్కటి వేసి మంచిగా ఆమెని జపించుకుంటూ ఆ పూజ హోమం చేశారనమాట. తర్వాత అన్నీ ఇస్తున్నారు మనకి, టచ్ చేయమని చెప్పి ప్రతి ఒక్కటి ఇచ్చి మనము టచ్ చేసి మనం దండం పెట్టేసుకుంటే మళ్ళీ అవి తీసుకెళ్ళి ఆ హోమంలో వేసి మంచిగా పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను అసలు నార్మల్గా వెళ్ళాను గుడికి, వెళ్దామా వద్దని ఆలోచించుకుంటాను వెళ్ళాను అనమాట. సరేలే ఎలాగో దగ్గరే ఉంది కదా గుడి, వెళ్ళి దర్శించుకొని వద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ పూజ ఏంటంటే లలిత సహస్రనామ హోమం. అది నాకు ఎలా తెలిసిందంటే, అక్కడ నాకు తెలిసిన అక్క వచ్చారనమాట. ఆ అక్క 15 years నుంచి ఇక్కడే ఉన్నారు. ఆ అక్క కూడా నాతో హాయ్ అక్క, నేను పలకరిగా అక్క నాతో తమిళ్ అక్క తెలుగు అక్క అని చెప్పాను అనమాట. ఓ అవును కదా మర్చిపోయా అని చెప్పేసి తర్వాత తెలుగు మాట్లాడింది. అక్క దేనికి సంబంధించింది అక్క ఈ హోమము అని అడిగితే, నందిని ఇది లలిత సహస్రనామ హోమం అంటారు. మనకి ఆంధ్రాలో ఆషాఢ మాసం ఎలాగో 1 month జరుగుతుందో అలాగే తమిళనాడులో కూడా ఆడి మాసం అనేది 1 month జరుగుతుంది. ఆ 1 monthలో మ్యాక్సిమం ప్రతి గుళ్ళో ఇలాగే ఇంకా పెద్ద గుళ్ళో ఇంకా పెద్ద హోమాలు వేసి చేసేవాళ్ళు. ఇక్కడ కూడా చాలా పెద్ద హోమం వేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం చిన్న హోమం వేసి చేస్తున్నారు. చాలా బాగుంటుంది నందిని, ప్రతిరోజు ఈవినింగ్ ఇదే టైంలో ఈ 1 month చేసేవాళ్ళు అని చెప్పారనమాట. మీరు వచ్చారక్క ఈ 1 month అని అడిగాను అనమాట. వచ్చాను నందిని అని చెప్పారు. తర్వాత నేను రాలేదక్క, అసలు నాకు తెలియలేదు, నేను నార్మల్గా ఈరోజు నాగపంచమి అని గుడికి వచ్చా, చూస్తే ఇక్కడ హోమం జరుగుతుంది, అసలు ఆ హోమం కూడా ఏంటో నాకు అర్థం కాలేక ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నా. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్క నిజంగా. నేను ఇంట్లో ఉండడం, ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇక్కడికి నాగపంచమి అని చెప్పి గుడికి రావడం, ఇక్కడ హోమం జరగడం, అది లలిత సహస్రనామ హోమం జరగడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్క అంటే, ఆ అక్క అన్నారనమాట, ఆ దేవుడే నిన్ను రంపించుకొని ఉంటారు. అసలు నీకు విషయం తెలుసా, ఈరోజు లాస్ట్ ఆషాఢ మాసం రోజు ఇదే లాస్ట్ హోమం, ఇదే లాస్ట్ అభిషేకం అని చెప్పారు. అస్సలు నేను
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే! లాస్ట్ రోజు నేనొచ్చాను, దేవుడు ఉన్నాడురా అని అనుకున్నాననమాట. ఆయన నన్ను పిలిచారు, నేనెళ్ళాను, ఆ హోమంలో పార్టిసిపేట్ చేశాను, కూర్చున్నాను. నేను లలిత సహస్రనామం స్తోత్రం చదివాను. చాలా హ్యాపీ అనిపించింది. అలాగా హోమం చేసేశారు మంచిగా పూలతో. లాస్ట్‌కి హారతిచ్చారు. ప్రతి ఒక్క హారతినిచ్చారనమాట. నార్మల్‌గా ఒకదానితో మళ్ళీ అన్నీ ఉండే దీపాలతో హారతిచ్చేసి అభిషేకం స్టార్ట్ చేశారు. అభిషేకానికి కాయిన్స్ కూడా వేసి అభిషేకం చేస్తారు కదా, అప్పుడు అందరిని అడిగి కాయిన్స్ కూడా తీసుకున్నారు. అభిషేకంలో గంధము, కుంకుమ, పాలు, ఇంకా టెంకాయ నీళ్ళు ఇవన్నీ చేసి అభిషేకం చేశారు. అక్కడే కూర్చొని అభిషేకం చేస్తున్నంతసేపు లలిత సహస్రనామవి నామాలు ఉంటాయి కదా ఎన్నో, అవన్నీ చదివారనమాట. నేను కొద్దిసేపు చదివేసేసి మంచిగా అక్కడే ఆ అభిషేకం చూస్తూ అలా ఉండిపోయామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను అంత దగ్గరగా వెళ్ళి చూడడం, ఆ లలిత సహస్రనామ హోమంలో ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం, అక్కడ నేను ఉండడం, అభిషేకం మొత్తం చూశానన్నమాట. ఆ పాలతో ఆ గంధంతో అమ్మవారిని అలా అలంకరిస్తుంటే కళ్ళు అలానే చెదిరిపోయాయి. నాకైతే అంత బాగా అనిపించింది. సో మీ అందరికి కూడా నేను ఎలా అభిషేకం చేస్తారు, ఎలా హోమం చేస్తారు అని చూపించాలి కాబట్టి నేను మీకోసం వీడియో కూడా తీసుకొని ఇలా లాంగ్ వీడియో చేసి నేను మీకోసమే పెడుతున్నాను. తర్వాత చాలాసేపు చేశారు ఈ అభిషేకము ఇవంతా. సో ఇంకా సరేలే మిడిల్లో అలా వదిలేసి వస్తే బాగోదు, కరెక్ట్ కాదు అని చెప్పి నా మనసుకే ఉందాం ఇంకా ఉందాం అనిపించేసింది. ఇంకా అభిషేకం అంతా అయిపోయిన దాకా ఉన్నానన్నమాట. యాక్చువల్గా లలిత సహస్రనామం స్తోత్రం కూడా వాళ్ళు తమిళ్ బుక్లో చదువుతున్నారు. నాకేమో ఆ బుక్ లేదు, తెలుగు బుక్ కూడా లేదు. ఇంకా నా పక్కన తెలిసిన అక్క, తెలుగు అక్క వచ్చిందని చెప్పాను కదా, ఆ అక్క ఫోన్లో కొట్టి నా చేతికిస్తే అప్పుడు నేను అది ఫస్ట్ టైం చదువుతున్నా. వాళ్ళేమో ఫాస్ట్గా ఒక పాటలాగా చదివేస్తున్నారు, నేనేమో కొన్ని వర్డ్స్ దగ్గర స్ట్రక్ అయిపోతున్నాను. నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను లలిత సహస్రనామం, ఇంకా మంచిగా చదవడానికి ట్రై చేస్తా. అది నేర్చుకున్నా కానీ చాలా మంచిదంట. ఎవరైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా బుక్ తెచ్చుకొని మంత్రాలు, ఆ స్తోత్రాలు రోజు చదువుకుంటే చాలా మంచిది. యాక్చువల్గా ఈ మధ్య అందరూ లలిత సహస్రనామం అనేది చాలా బాగా నమ్ముతున్నారు, చాలా బాగా కూడా పూజలు చేస్తున్నారు. అది మనకిప్పుడు శ్రావణ మాసం, వీళ్ళకి నిన్న సోమవారం రోజు ఆషాఢ మాసం అయిపోయిందనమాట. మనకి మొన్న ఎప్పుడో అయిపోయింది కదా ఆషాఢ మాసం, వీళ్ళకి మనకన్నా ఒక 5 days తర్వాత ఏమో అయిపోతుంది ఆషాఢ మాసం. వీళ్ళకి శ్రావణ మాసం అనేది ఏమి ఉండదు. సో ఆషాఢ మాసం బాగా మంచిగా చేస్తారు ప్రతి గుళ్ళో అమ్మవారిని. ఇక్కడ ఆ హోమం చేశారు కదా, ఆ హోమం దగ్గర ఉండే కలశాలు తీసుకొచ్చి ఆ కలశాల్లో ఉన్న వాటర్తో కూడా అభిషేకం చేశారన్నమాట. సో మీరు కూడా తీసేసుకోండి హారతి, అక్కడ నేను మీకే చూపిస్తున్నాను హారతి తీసుకోండి అని చెప్పి చేయి పెట్టి మీరు కూడా హారతి దండం పెట్టేసుకోండి. ఆ హారతిని చూసేసి అభిషేకం చేశారు, ప్రతి ఒక్క దాంతో అభిషేకం చేశారు. మేము కూడా అభిషేకం చేస్తున్నంతసేపు మేము లలిత సహస్రనామం స్తోత్రం చదువుతూనే ఉన్నాం. చదువుతూ ఉంటే వస్తూనే ఉంది, నాకు తెలీదు అంత పెద్దగా ఉంటుంది ఆ స్తోత్రం అనేది. సో అలా చాలా బాగా అనిపించింది. ఆ దేవుణ్ణి అంత దగ్గరగా కూర్చొని అంత మంచిగా ఆమెను చూసుకుంటా స్తోత్రం చదువుకుంటా చాలా హ్యాపీ అనిపించింది. కొద్దిసేపు తర్వాత అన్ని అభిషేకాలన్నీ అయిపోయాక అమ్మవారిని ఇంకా రెడీ చేస్తారు కదా, రెడీ చేయనాటికి అడ్డు కట్టారనమాట. అడ్డు కట్టేసిన తర్వాత పూజారి అక్కడ చేసిన అభిషేకాలు ఉంటాయి కదా, నీళ్ళు, గంధము, కుంకుమ అవన్నీ తెచ్చి మాకు ఇస్తూ ఉన్నారు. మేము కూడా ఆ పూలని అందరం కట్ చేసుకొని పెట్టుకొని, ఇక్కడ కూడా చూడండి పెద్ద ఆవిడ బొట్టు పెట్టుకుంటున్నారు, ఆ గంధం బొట్టు. ఆ స్తోత్రం చదువుతా చూడండి ఇక్కడ అమ్మవారు ఎంత బాగున్నారంటే అలంకరించాక అంత బాగున్నారండి. చాలా అంటే చాలా కలగా ఉన్నారు అమ్మవారు, చాలా బాగా అనిపించింది. అలా హారతితో ఆమెని హారతిస్తుండగా చాలా రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ ఫోన్లో మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, నేను చాలా దగ్గరగా చూశాను కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట. ఆ చీర కానీ, ఆమెకు వేసిన నగలు, ఆ పూలు, అసలు ఆ దేవతకే మంచి అందం వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ ఆమెకి అందరికీ హారతి ఇచ్చేసి పూలతో, ఆ పూలు కూడా ఆమెకి ఇప్పుడు అక్కడ పూజారి
పూజిస్తున్నారు కదా, ఆ పూలు కూడా మంచాతే టచ్ చేపించి దండం పెట్టుకున్న తర్వాత ఆ పూజారి లోపలికి తీసుకెళ్ళి ఆమె దగ్గర ఆ పూలతో పూజ చేశారు. పూజ చేసిన తర్వాత కూడా పూజ అయిపోయాక అలాగే హారతి ఇచ్చారనమాట. హారతి ఇస్తే ఆ హారతి కూడా తీసేసుకొని దండం పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పూజారి తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం స్వామి పక్కనే ఉంటారు, సుబ్రహ్మణ్యం స్వామి. మళ్ళీ అందరం అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళేసి మంచిగా ఆ దేవుని కూడా దర్శించుకొని లాస్ట్లో ప్రసాదం పెట్టారు, తినేసి మంచిగా హ్యాపీగా ఇంటికి వచ్చేసానండి.